విష్ణు విన్యాసం సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా అసలు సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది. శ్రీ విష్ణు గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు వేరే లెవెల్ అన్న వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు నిజంగా. అంటే ఫస్ట్ హాఫ్ అంతా మంచిగా కామెడీ విధంగా కామెడీలో తీసుకెళ్ళి మళ్ళీ సెకండ్ హాఫ్ అయితే ఎమోషన్స్ కానీ, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, ఆ సెంటిమెంట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా హీరోయిన్ నయన్ సరిక గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు ఏం చెప్పలేమన్నా, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మన హీరోయిన్ పర్ఫార్మెన్స్ వాళ్ళిద్దరు స్క్రీన్ మీద కనిపించిన వెంటనే మనకి నవ్వు వస్తుంది అన్న. అంటే ఆటోమేటిక్ మనకి తెలియకుండానే నవ్వు వచ్చేస్తుంది. హీరోయిన్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ చాలా అంటే చాలా మంచిగా చూపించారు డైరెక్టర్ గారు కూడా. నాకు అంటే ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉందన్న. అంటే జాతకాలని కానీ, మూఢనమ్మకాలు కానీ ఇవేం నమ్మొద్దు, ఇలాంటి ఒక మంచి మెసేజ్ అనేది డైరెక్టర్ గారు చూపించారు. ఈ సినిమాలో ఓవరాల్గా కామెడీ మంచి సినిమా అన్న. నిజంగా శ్రీ విష్ణు గారికి అసలు వేరే లెవెల్ సినిమా ఇదైతే. ఓవరాల్గా విష్ణు విన్యాసం అనే సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా అయితే. అసలు కామెడీ అయితే వేరే లెవెల్ ఉందన్న. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉండి మళ్ళీ సెకండ్ హాఫ్లో అయితే ఆ ఎమోషన్స్ కానీ, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, హీరోయిన్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ అయితే అసలు చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అంటే హీరోయిన్ స్క్రీన్ మీద కనిపించిన వెంటనే మనకు తెలియకుండా మనకే నవ్వు వచ్చేస్తుంది అన్న. అలా ఉంది నిజంగా. అసలు వేరే లెవెల్ సాంగ్స్ అయితే అసలు మామూలుగా అంటే సాంగ్స్ వచ్చినాయా లేవా అని కూడా మాకు తెలియదు. ఎందుకంటే అంత వైబ్ అవుతాం సినిమాలో అయితే. విష్ణు విన్యాసం అనే సినిమా మంచి కామెడీ సినిమా అన్న. నిజంగా చెప్తున్నా కదా. అంటే ఫ్యామిలీస్కి, పేరెంట్స్కి కొన్ని డైలాగులు అర్థం కాకపోవచ్చు, కానీ మన యూత్కి, మన కుర్రోళ్ళకి అయితే అసలు మామూలుగా కాదు, బీభత్సంగా అర్థమైపోతాయి. ఎందుకంటే మన ఓడియమ్మ బంటి కానీ అంతా ఇన్స్టాగా డైలాగ్స్ ఇవన్నీ పెట్టిరు. కానీ ఇన్స్టాలో ఉన్న డైలాగులు అన్నీ పెట్టినా కానీ మాకు ఎక్కడ బోర్ అనేది కొట్టలేదన్న. ఎందుకంటే మంచిగా ఎంగేజ్ చేసిండు విష్ణు గారు అయితే. నిజంగా శ్రీ విష్ణు గారికి ఇప్పటివరకు ఏ అవార్డులు రాలేదన్నారు. నిజంగా రాలేదని కూడా సినిమాలో కూడా ఒక మంచి డైలాగ్ కూడా ఉంది. కానీ ఈ ఇయర్ అయితే నిజంగా పక్కా ఒక బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు అయితే రావాలన్న. నిజంగా శ్రీ విష్ణు గారు అయితే పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఉందన్న. అంతే, థ్యాంక్ యూ. నేను చూసినటువంటి మొట్టమొదటి సినిమా జయం కూడా ఒక కెమియో తీసుకోవడం జరిగింది. సో మూవీ ఫస్ట్ 25 మినిట్స్ మూవీ మంచి కామెడీ ఉంటుంది, అండ్ 25 మినిట్స్ కొద్దిగా గందరగోళం ఉండి సెకండ్ హాఫ్లో వచ్చేసి మూవీ చాలా పర్ఫెక్ట్గా వెళ్తూ ఉంటుంది. బట్ రెండు మంగళసూత్రాల దోషం ఈ మధ్య కాలంలో కామన్ అనేటువంటిది చూపించడం జరిగింది. సో ఇంకా విషయం ఏమంటే మిస్టేక్ ఏంటి అని అంటే, వాన పడకముందే హీరోయిన్లు ఇద్దరు తడిసి ముద్దైపోతారు. ఇది ఒక బ్లెండర్ మిస్టేక్. బట్ ఓవరాల్గా మూవీ వాస్ గుడ్ అండి. దాంట్లో ప్రభాస్ అన్న గారిని తీసుకోవడం జరిగింది, దాని తర్వాత వచ్చేసి మన షారుఖ్ ఖాన్ గారిని తీసుకోవడం జరిగింది, జయన్ని తీసుకోవడం జరిగింది, అందరినీ మల్టిపుల్ చేసుకుంటా చేయడం జరిగింది. బట్ సపోర్టింగ్ రోల్ ఉంటే ఇంకా సినిమా బాగుండేది అని నా అభిప్రాయం. అది నేను బాగా ఎంజాయ్ చేశాను. అండ్ విష్ణు గారు వన్ మ్యాన్ షో. హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరోయిన్ నైన్ సరిగా పెర్ఫార్మెన్స్ బాగుంది, చాలా క్యూట్ ఉంది, పబ్లీ ఉంది చక్కగా. బట్ విష్ణు గారు ఉన్నప్పుడు నాకు ఆయన కంప్లీట్గా స్టోల్ చేశారు షో అంతా కూడా. 2.5 hours ఆయన, సత్య గారు వాళ్ళ మధ్యన కామెడీ. రెగ్యులర్ స్టోరీ, కొత్త స్టోరీ ఏం లేదు. హీరోయిన్ ఒక దోషం అంటారు, దాని నుంచి ఎలా బయటపడ్డారు, పడ్డారా లేదా, ఏం జరిగింది, ఆ దోషం నిజమా కాదా అనేది జాతకాలు, జ్యోతిష్యాలు వెళ్తాయి, ఖచ్చితంగా వెళ్తాయి. ఆయన అంటే శ్రీ విష్ణు గారి సినిమాలు ఎలా అంటే కామెడీ వచ్చినా నవ్వుకోలేవు అనమాట గట్టిగా. ఎందుకంటే నవ్వుకుంటూ ఉంటే ఇంకో డైలాగ్ మిస్ అయిపోతామేమో అని భయం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన వేసే పంచులు డైలాగ్ డబ్బింగ్లో ఆ చిన్న చిటుకుని ఒక పంచ్ వస్తుంది కదా, అది మిస్ అయిపోతామేమో, నవ్వాలన్నా కూడా ఫీల్ వస్తుంది అనమాట. అరే నవ్వితే ఇంకో డైలాగ్ మిస్ పక్కన వాళ్ళతో మాట్లాడితే ఇంకో డైలాగ్ మిస్ అయిపోతాం. సో ఆ పంచులు ఆయన అలా పేలుతూనే ఉంటాయి. సో వన్ మ్యాన్ షో కంప్లీట్గా ఉన్నాయి, చాలా ఉన్నాయి సినిమాలో. అంటే కొన్ని సాంగ్స్ కానీ, వాన 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 సాంగ్ ఒకటి, లేదా డబ్బింగ్ చెప్పేటప్పుడు కొన్ని సీక్వెన్సెస్ కానీ, పొలిటికల్ రిఫరెన్స్ కొన్ని సీక్వెన్సెస్ కానీ ఉన్నాయి. కాంట్రవర్సీ చేయాలని చేయడు, బట్ అలా అయిపోతుంటాయి. అది అయిందన్న విషయం మనకు తర్వాత ఎవరైనా చెప్తే తెలుస్తుంది అనమాట. ఎమోషనల్ సీన్ ఎలా అనిపించింది? విష్ణు గారికి హిట్ పడినట్టే. ఈ వీక్ అయితే హిట్టే, నెక్స్ట్ వీక్ ఇంకో హిట్తో మళ్ళీ వస్తుంది కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఎమోషనల్ సీన్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. వన్ మ్యాన్ షో అని చెప్పాలి. విష్ణు గారి కామెడీ సీన్స్ కానీ చాలా బాగుంది. అలా ఏం లేదండి, మాకైతే ప్రేక్షకులకి ఏం అనిపించలేదు, చాలా బాగా ఉంది. సినిమాలో ఏది బాగా ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ ఏది బాగా పండిందన్న? అంటే ఎంటర్టైన్మెంట్ అన్న, విష్ణు అంటేనే ఇంకా ప్రతి ఒక్క సినిమా ఎంటర్టైన్మెంట్. సో ఆల్ ఇన్ వన్ అండి, విష్ణు గారి షో అని చెప్పాలి మొత్తం మీద. పర్లేదండి, సూపర్ ఉంది మూవీ, చూడొచ్చు ప్రేక్షకులు ప్రతి ఒక్కరు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సోషల్ మీడియా డైలాగ్స్ ఎలా ఉన్నాయి? సోషల్ మీడియా డైలాగ్స్, ట్రెండింగ్ అండ్ డైలాగ్స్ ఉన్నాయండి. ఫ్లాష్ మ్యాన్ గురించి చెప్పారు, రీసెంట్గా ట్రెండ్ అవుతుంది కదా. సో అవి ఇంకా చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్లో అండ్ కొంచెం స్టోరీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ నుండి సెకండ్ హాఫ్ మొత్తం మూవీ కుమ్మేసినాడు విష్ణు. హీరోయిన్దే స్టోరీ మొత్తం. హీరోయిన్దే మొత్తం స్టోరీ అంత. జున్ను చిన్ను మొత్తం సినిమా అంతా జాతకాల గురించి చాలా బాగుంది. అది ఎవరిష్టం వాళ్ళది, అంతే. అది మనం ఏం చెప్పలేము. సినిమా కానీ అంతే బాగా ఓపెన్గా
ఓపెన్ మైండెడ్గా బ్రాడ్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో కామెడీగా లేదంటే ఎమోషన్ బాగా ఇది పని రెండు బాగా బ్యాలెన్స్ చేసి సినిమా మాత్రం అంటే మళ్ళీ శ్రీ విష్ణు ఇటు కొట్టినట్టు మళ్ళీ కొట్టేశాడు, పక్కా హిట్టే. సాంగ్స్ కూడా బాగా మూవీ సూపర్. ఆయన గురించి వచ్చా సినిమా, హీరో గురించి వచ్చా మెయిన్. లాస్ట్లో సెకండ్ హాఫ్ లాస్ట్లో లేదు మొత్తం బాగుంది. పక్కా చూడాలి సినిమా ఇది. చెప్పక్కల అది ఎప్పుడు హైలైట్ అది. బాగుంది, అంతా ఓవరాల్ బాగుంది సినిమా. చూడొచ్చు, మస్తు చూడొచ్చు సినిమా. బాగుంది. ట్విస్ట్ అంటే హీరోయిన్ సంబంధించిన ట్విస్టులు ఉన్నాయి కొన్ని. అది లాస్ట్ ఉండే కొద్ది ఎక్స్పెక్ట్ చేసినా కొద్దిగా వేరేగా ఉంటుంది. బాగుంది. కామెడీ లాస్ట్లో సెంటిమెంట్, స్టార్టింగ్ అంతా కామెడీ అంతా. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా ఇది. స్లోగా ఏం లేదు, బాగుంది, బ్యాలెన్స్గా ఉంది అంతేం లేదు. చూడాల్సిన సినిమా ఈ రోజుల్లో. నేను ఈ మధ్యన సినిమాకి వచ్చి 1 month పైన శ్రీ విష్ణు సినిమా కాబట్టి వచ్చాను నేను పర్టికులర్గా. బాగుంది, చూడాల్సింది. సో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫుల్. యా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. సబ్జెక్ట్ ఫుల్ సినిమా ఏం కాదు, ఎంటర్టైన్మెంట్ ఫిలిం. మెసేజెస్ ఏం లేదు బ్రో, అన్ని కామెడీ, ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. విష్ణు గారు హిట్ అనుకోవచ్చు అన్న. యా హిట్, ఎంటర్టైన్మెంట్ హిట్. సో హీరోయిన్ యాక్టింగ్ అని ఎలా ఉన్నా ఓకే, హీరోయిన్ యాక్టింగ్ ఓకే. శ్రీ విష్ణు కామెడీ యాక్టింగ్ టైమింగ్ తెలుసు కదా, సో ది బెస్ట్ యాక్ట్ చేశాడు తను. నచ్చిన ఎలిమెంట్స్ అంటే యాజ్ యూజువల్ తన కామెడీ టైమింగ్ అండ్ తన యాక్టింగ్ కూడా తెలిసిందే కదా, ది బెస్ట్ ఇస్తారు. లేదు సినిమా బాగుంది, కామెడీ ఎంటర్టైన్మెంట్. ఓకే.